నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించిన విద్యా అధికారులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. అధికారులతో కలిసి ఎలిఫెంట్ ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పలమనేరు రూరల్ మండలం ముసలిమడుగు అటవీ ప్రాంతంలో ఏనుగులు చుట్టుప్రక్కల ఉన్న వ్యవసాయ భూముల్లో పంటలను ధ్వంసం చేస్తున్న నేపథ్యంలో అడవిలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా వాటికి కావలసిన ఆహారం, నీరును ఏర్పాటు చేస్తున్నామని, దీనివలన రైతులకు పంటలు ప్రాణ నష్టం జరగకుండా ఉంటుందని, ఈ నెలాఖరికి కర్ణాటక రాష్ట్రం నుండి కొంకి ఏనుగులు తెప్పించి వాటి ద్వారా అటవీ ఏనుగులను నియంత్రించవచ్చునని, ఈ ఎలిఫెంట్ జోన్ను టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఏనుగులకు సంబంధించినటువంటి ప్రాజెక్టును త్వరలోనే లాంచ్ చేయబోతా ఉన్నారు. ముఖ్యంగా దీనివల్ల చుట్టుపక్కల ఉండేటువంటి రైతాంగం మొత్తం కూడా పంట నష్టాలు, ఆస్తి నష్టాలు, అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా నివారించడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదే కాకుండా ఈ ప్రాంతాన్ని ఒక ఎలిఫెంట్ టూరిజం కింద చేయడానికి కూడా ఒక మంచి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి రోజు నుంచినే దీనికి శ్రీకారం చుట్టాం. ఈరోజు దాదాపు అది కార్యరూపం దాలుస్తూ ఉంది. ఈ నెలాఖరుకు కర్ణాటక నుంచి ట్రైన్డ్ కుంకి ఏనుగులు కూడా ఇక్కడికి రాబోతున్నాయి. అవి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టును మనము పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా తయారు చేయబోతా ఉన్నాం. దాదాపు నిధులు కొరత లేకుండా ఆల్రెడీ నిధులు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా త్వరితగతిని దీన్ని కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటూ ఉన్నాం. దీనివల్ల 2 రకాలు, ఎందుకంటే మనకు 3 రాష్ట్రాల మధ్యలో ఉండేటువంటి ప్రాంతం ఇది. ఈరోజు మొట్టమొదట ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదట ప్రాజెక్ట్ ఇది. ఏనుగులకు సంబంధించినటువంటి ఒక మొదటి ప్రాజెక్టు మనకు పలమనేరులో మొదలు పెట్టడం అనేది నిజంగా కూడా ఈ ప్రాంతంలో మనందరికీ కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. అదేవిధంగా అన్ని రకాలుగా 2 రకాలైనటువంటి ఉపయోగాలు ఈ చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి నిరుద్యోగ యువకులకు అందరికీ కూడా యువతకు ఉపాధి అవకాశాలు దీనివల్ల పెరుగుతాయి. టూరిజం వల్ల డైరెక్ట్, ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. రైతాంగానికి మొత్తం కూడా పంట నష్టం జరగకుండా నివారించడానికి ఇది ఒక అవకాశంగా ఉంది. ఈరోజు దాదాపు ఒక 20 హెక్టార్లు అంటే 50 ఎకరాల్లో ఈ ప్రాజెక్టును ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఈ ప్రాంతం ఆల్రెడీ వైల్డ్ లైఫ్ శాంచురీ కింద ఎలిఫెంట్ జోన్ కింద కూడా డిక్లేర్ కాబడింది. ఇప్పటి నుంచి అంటే 1990లోనే అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతాన్ని కూడా దాన్ని ఆ రోజే వైల్డ్ లైఫ్ శాంచురీ కింద డిక్లేర్ చేయడం జరిగింది. ఆ తర్వాత చాలా సంవత్సరాలుగా ఇది పూర్తి స్థాయిలో దీనికి ఒక కార్యరూపం దాల్చలేకపోయాం. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా వరకు ట్రెంచులు కొట్టే కార్యక్రమం చేశాం. అదేవిధంగా సోలార్ ఫెన్సింగ్ కింద సోలార్ ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేశాం. ట్రెంచులు కొడితే కూడా అవి తెలివైనటువంటి జంతువులు కాబట్టి దాన్ని దాటుకునే ప్రయత్నం చేశాం. సోలార్ ఫెన్సింగ్ వేస్తే దాన్ని తొక్కేటువంటి కార్యక్రమాన్ని ఏనుగులు చేశాయి. ఈరోజు అందుకే హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ సిస్టాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒక పక్క ట్రెంచి, ఇంకొక పక్క హ్యాంగింగ్ సోలార్, ఇవి రెండింటినీ దాటుకొని రావడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. అది దాటుకొని వచ్చి ఏదైనా నష్టం చేయాలంటే ఆ మదప్ ట్రైన్లు కంట్రోల్ చేసేదానికి ఈ కుంకి ఏనుగులను ఇక్కడికి తీసుకొచ్చాం. కాబట్టి వీటన్నిటి ద్వారా పూర్తి స్థాయిలో వాటిని నివారించడానికి సాధ్యమైనంత వరకు అన్ని రకాలుగా కూడా ప్రయత్నాలు ప్రభుత్వ పరంగా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆ రోజు నుంచి కూడా చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని త్వరితగతిని పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో అటు డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా మొట్టమొదటగా పవన్ కళ్యాణ్ గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఆయన కూడా రియాక్ట్ కావడం కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటకతో ఆయన మాట్లాడడం కావచ్చు. నేను ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే అటు పవన్ కళ్యాణ్ గారు, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరితో కూడా డిస్కస్ చేసి ఈ ప్రాజెక్టును కార్యరూపానికి తీసుకొచ్చాం. ఈ రోజు నిధుల లేమి లేదు కాబట్టి, నిధులు కొరత లేదు కాబట్టి త్వరితగతిన దీన్ని కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకు అందివ్వాలనేదే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. విద్యార్థుల ఇంటికి వెళ్లి సత్కరించిన డీఈఓ.
తిరుపతి జిల్లా డీఈఓ కుమార్ అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను వారి ఇంటికి వెళ్లి సన్మానించారు. అందులో భాగంగా వెంకటగిరికి చెందిన ఇంద్రజ విద్యార్థి 594 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించింది. రెండవ ర్యాంకు ఎర్రావారిపాలెం విద్యార్థి శ్వేత 591 మార్కులతో సాధించి, శ్రీకాళహస్తికి చెందిన కేతన్ 589 మార్కులతో మూడవ స్థానం సాధించారు. మరియు నాయుడుపేట మండలం మేనకూరుకు చెందిన వందన 589 మార్కులతో విద్యార్థులు మూడవ ర్యాంకు సాధించారు. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారి వారి ఇంటికి వెళ్లి విద్యార్థులను సత్కరించి వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అత్యధికంగా ఉత్తీర్ణత సాధించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు. తిరుపతి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 19వ ర్యాంకు సాధించడం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లాలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం చేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు భువనేశ్వరి, బాలయ్య, హెచ్ఎం జ్ఞానప్ప, ఉపాధ్యాయులు పార్వతి, సిబ్బంది, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చినాయి. దానిలో భాగంగా మన జిల్లాలో తిరుపతి జిల్లా వరకు చూసుకుంటే మంచి ఉత్తీర్ణత శాతంలో వచ్చాము. 19వ స్థానంలో వచ్చినా కానీ పరీక్షలు పకడ్బందీగా జరగటము, పిల్లలందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలకి హాజరయ్యారు. మనకి జిల్లాలో 79.83%తో విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఆ క్రమంలో చూసుకుంటే మన ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు కూడా ప్రైవేటు పాఠశాలలో, కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా మంచి మార్కులతో సాధించడం జరిగింది. 594 జిల్లా ఫస్ట్ వచ్చింది. అదేవిధంగా 591, తర్వాత 589 మార్క్స్తో థర్డ్ వచ్చి ఇద్దరు విద్యార్థులు వచ్చారు. వారందరికీ కూడా ప్రోత్సాహంగా ఉండాలని, గవర్నమెంట్ పాఠశాలలో విద్య చాలా బాగా జరుగుతుంది. ప్రైవేట్ పాఠశాల ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకి మంచిగా బోధించి వాళ్ళందరూ కూడా మంచి మార్కులతో బోధించడానికి ప్రోత్సహించారు. అదేవిధంగా విద్యార్థులు కూడా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థులు కూడా చాలా చక్కగా చదివి మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళని ప్రోత్సాహకరంగా మేము జిల్లా ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన విద్యార్థులు ఇళ్లకు వెళ్ళి వాళ్ళని సన్మానించి వాళ్ళని అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం కూడా జిల్లా కలెక్టర్ గారు ఈ జిల్లాల నుంచి వచ్చిన మన ప్రభుత్వ పాఠశాలలో చదివి ఫస్ట్, సెకండ్, థర్డ్గా వచ్చిన వాళ్ళందరికీ కూడా అభినందించడానికి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రణిత ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయమని రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. శాప్ చైర్మన్ రవినాయుడు కోరిక మేరకు బుధవారం ప్రణిత్ ఫౌండేషన్ వారు తిరుపతిలోని స్థానిక ఎస్వి ఆర్ట్స్ కాలేజీలోని శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్కు 1,75,000 రూపాయలు విలువగల ఆర్ఓ వాటర్ కూలర్ను వితరణగా ఇచ్చారు. ఈ ఆర్ఓ వాటర్ కూలర్ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ఎడిఫై స్కూల్ డైరెక్టర్ ప్రణిత్ ఫౌండేషన్ ఫౌండర్ ప్రణిత్ పెనుమాడ కోరిక మేరకు కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులు ఆర్ఓ వాటర్ కూలర్ పనితీరును గమనించి మినరల్ వాటర్ రుచి చూశారు. ఈ సందర్భంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రణిత్ ఫౌండేషన్ వారు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని అడిగిన వెంటనే ఆర్ఓ వాటర్ కూలర్ను వితరణగా ఇవ్వడం ప్రశంసించదగ్గ విషయమని కొనియాడారు. ఆర్ఓ వాటర్ కూలర్ వల్ల క్రీడాకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. రాబోయే కాలంలో ప్రణిత్ ఫౌండేషన్ వారు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ప్రత్యేకంగా అభినందించారు. ఆర్ఓ వాటర్ కూలర్ వితరణకు చొరవ చూపిన శాప్ చైర్మన్ ఆనిమిని రవినాయుడు కృషి హర్షించదగ్గ విషయమని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ ప్రణిత్ ఫౌండేషన్ వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా సంప్రదించవచ్చునని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీటీడీ బోర్డు మెంబర్ పనబాక లక్ష్మి, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఉమా, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, టీడీపీ నాయకులు బేబీ శ్రీనివాస్, దంపూరి భాస్కర్ యాదవ్, మునికృష్ణ, డిఎస్డిఓ సయ్యద్ సాహెబ్, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి ఫలితాలలో కేశవరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించి తమ ప్రతిభను మరోసారి చాటి చెప్పారు. కేశవరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరిచి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ మార్కులను సాధించి తమ ప్రతిభను మరోసారి చాటి చెప్పారు. విద్యాసంస్థలకు చెందిన తన్మయి గాయత్రి 597 మార్కులు సాధించగా, వర్షితాబాయి, నాగ సత్య మణికంఠ
వెంకట అభినయ్ రెడ్డిలు 596, 597, మరో 7 మంది విద్యార్థులు 594, 8 మంది విద్యార్థులు మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. స్థానికంగా భాను తేజస్ 595, మౌనిక 594, రష్మిశ్రీ 594, భవిష్యరెడ్డి 592, తేజస్విని 592, షణ్ముఖప్రియ 591, దినేష్ 591, సుష్మిక 592, రెడ్డి నాగ జశ్వంత్ 590 మార్కులతో జిల్లాలో అగ్రగామిగా నిలిచారు. ప్రతి 5 మంది విద్యార్థుల్లో 3 500కు పైగా మార్కులు సాధించి ప్రతి సబ్జెక్టులో సగానికి పైగా విద్యార్థులు 90% పైగా మార్కులు రావడం, తెలుగు, హిందీ, ఆంగ్లంలో సగటుకు 84%, గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రాలలో సగటు 86% మార్కులు సాధించడం కేశవరెడ్డి విద్యాసంస్థల ప్రమాణాల నాణ్యతకు అద్దం పడుతుందని విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ ఎన్ కేశవరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి విద్యాసంస్థల ఫౌండర్ చైర్మన్ ఎన్ కేశవరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాలలో తమ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ప్రతి విద్యార్థి విజేతగా నిలిపేందుకు ప్రత్యేక ప్రణాళికలు, వారికి సర్వతోముఖాభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలలోనూ శిక్షణ ఇవ్వడం కేవలం ఐఐటి, మెడిసిన్ వంటి వాటికే మాత్రం కాకుండా అనేక ఇతర ప్రొఫెషన్లకు అవసరమైన విధంగా కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఇందువలన తమ పూర్వ విద్యార్థులు కేవలం డాక్టర్లుగా, ఇంజనీర్లుగా కాకుండా ఐఏఎస్, ఐపీఎస్, న్యాయమూర్తులుగా మరెన్నో ఇతర గౌరవప్రదమైన హోదాలలో రాణిస్తున్నారని అన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో తమ విద్యార్థులు మరిన్ని ఘన విజయాలు సాధిస్తారన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేశారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, అందుకు తోడ్పడిన అధ్యాపకులను ఆయన అభినందించారు. నమస్కారం. We are very happy to announce the results of Keshav Reddy School, local in Tirupati district. We are very happy that our Keshav Reddy education institutions standing with highest mark 597, and in the local we are having the marks of 595, 594, 593, 592, 591, 590. చాలా మంది పిల్లలకి రిజల్ట్ చాలా బాగా అద్భుతంగా, సపోజ్ ఒక 100 మెంబర్స్ కనుక పిల్లలు అటెంప్ట్ అయితే 70 మెంబర్స్కి 500కు పైగా మార్క్స్ సాధించడం అయితే జరిగింది. మా దగ్గర భాను తేజేష్, తన్మయి గాయత్రి 597, భాను తేజేష్ 595, మౌనిక 594, రేష్మశ్రీ 594, తేజస్విని 592, షణ్ముఖప్రియ 591, దినేష్ 591, షష్మిక 592, రెడ్డి నాగ జశ్వంత్ 590. ఇలా ఇంకా చాలా మంది 582, 590 కూడా చాలా మంది పిల్లలు నిలబడి దిస్ ఈస్ కేశవరెడ్డి అని మళ్ళీ మేము ఒకసారి మమ్మల్ని మేము నిరూపించుకున్నాం. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్ హూ సపోర్టెడ్ us and the staff who supported us to drawing all this kind of result in the state level. Thank you so much. మేము చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి 5 మంది విద్యార్థుల్లో 3 500కు పైగా మార్కులు సాధించడం, ప్రతి సబ్జెక్ట్లో సగానికి పైగా విద్యార్థులు 90% పైగా మార్కులు రావడం, లాంగ్వేజ్ల్లో సగటున 84%, నాన్ లాంగ్వేజ్ల్లో సగటున 86% మార్కులు సాధించడం మా కేశవరెడ్డి విద్యాసంస్థల ప్రమాణాలకు నిదర్శనం. ఇక్కడ స్థానికంగా రిజల్ట్ చెప్పాలంటే భాను తేజేష్ 595, మౌనిక 594, రేష్మశ్రీ 594, తేజస్విని 592, భవిష్య 592, షష్మిక 592, షణ్ముఖప్రియ 591, దినేష్ 591, రెడ్డి నాగ జశ్వంత్ 590 మార్క్స్తో జిల్లాలోనే అగ్రస్థానంలో అత్యద్భుతమైన రిజల్ట్తో మా పిల్లలందరూ, మా విద్యా సంస్థలు మళ్ళీ మేము వీఆర్ ద బెస్ట్, ఎస్ఎస్సి రిజల్ట్స్లో మేమే స్టేట్ నెంబర్ 1 అనేసి మళ్ళీ ఇంకోసారి నిరూపించుకోవడం జరిగింది. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద పేరెంట్స్ హూ సపోర్టెడ్ us. పిల్లలు ఎవరైతే కష్టపడి చదివారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మా స్టాఫ్ ఇంత అద్భుతమైన రిజల్ట్ రావడానికి తోడ్పడిన మా స్టాఫ్ అందరికీ, కేశవరెడ్డి పరివార్ అందరికీ విద్యా సంస్థల తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. Miss V. Bhavishya Reddy. I am studying in Keshav Reddy School, MR Palli branch, Tirupati. Today I am very proud to say that I am a Keshav Reddy student and I have got a best result from this school. The curriculum and planning had made me this to stand in front of you and had gave a blast result in this Keshav Reddy school. So the topmost marks in the Keshav Reddy schools are 597, 596, 595, 594, 593, 592, 591 and 590. So we got these results because of only our Keshav Reddy sir. Thank you for giving this much of a best platform for us, and not only the chairman sir, I am also thanking you that the management, teachers and parents supported us. Thanking you.
తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి ఎయిర్ బైపాస్ రోడ్ నందు గల అకాడమిక్ హైట్స్ పాఠశాల విద్యార్థులు 2024-25 సంవత్సరంలో జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయ భేరి మోగించారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి ఎయిర్ బైపాస్ రోడ్ నందు గల అకాడమిక్ హైట్స్ పాఠశాల విద్యార్థులు 2024-25 సంవత్సరంలో జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో విజయ్ భేరి మోగించారు. ఇందులో ఎస్ సుస్మిత 592 మార్కులతో ప్రథమ స్థానం, పి సుహానా 590 మార్కులతో ద్వితీయ స్థానంలోను, కె జస్మిత 584 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచారు. పరీక్షకు హాజరైన 42 మంది విద్యార్థుల్లో 590కి పైగా ఇద్దరు, 550కి పైగా 24 మంది, 500కి పైగా 32 మంది ఉత్తమ ఫలితాలు సాధించారు. ఈ విజయాన్ని సాధించిన విద్యార్థులకు పాఠశాల డైరెక్టర్ ఎం హిమసాగర్ కృష్ణ, ప్రధానోపాధ్యాయులు కె మురళీకృష్ణ పిల్లలను ప్రశంసిస్తూ చక్కటి ఆశీస్సులు అందించి అభినందించారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఈరోజు రిలీజ్ అయిన ఎస్ఎస్సి 2025 రిజల్ట్స్లో అకాడమిక్ హైట్స్ చిల్డ్రన్ గ్రేట్ పర్ఫార్మెన్స్ అచీవ్ చేశారు. స్కూల్ టాపర్గా ఎస్ సుస్మిత 592 మార్క్స్ సాధించడం జరిగింది. దెన్ సెకండ్ పొజిషన్లో పి సుహానా 591 అండ్ థర్డ్ పొజిషన్లో కే జాస్మిత 584 మార్క్స్ సాధించడం జరిగింది. అండ్ రాసిన పిల్లల్లో ఆల్మోస్ట్ 75% చిల్డ్రన్కి 500 టోటల్ దాటింది. So we thank all the parents, our staff, principal, everyone in being part of this amazing journey. Thank you. I'm Sushmita from class 10. I'm from AHPS school and I'm very grateful for my marks. I got 592 marks out of 600 and I'm very proud for my marks, and I'm thankful for every teacher, each and every teacher, and I'm very thankful for social sir for making me understand each and every concept, and every teacher helped me a lot to get into that marks, who helped me to gain so many marks in public exams, and they teach me everything. Thank you for your patience. A student of Academic Heights School, and I'm proud to say that I'm the student of Academic Heights School. I'm proud to be the daughter of my father P. Mastanaya, and I have scored 591 out of 600, and I'm thankful for each and every teacher who taught me everything and helped me in my studies. Thank you. ఎస్ఎస్సి ఫలితాలలో 100% సాధించి గీతం తన సత్తా చాటుకుంది. ఎన్ అచ్యుత్ కుమార్ స్వామి 589 మార్కులు, ఎన్ రేణుక 584 మార్కులు సాధించి ప్రథమ ద్వితీయ స్థానాలలో నిలిచారు. ఉత్తీర్ణత క్రమంలో భాగంగా 83 మందిలో 570 మార్కులు 16 మంది, 30 మంది విద్యార్థులు 550 మార్కులతో, 54 మంది విద్యార్థులు 500 మార్కులతో ఉత్తీర్ణతను సాధించారు. గతంలో 7 మంది విద్యార్థులు 100 మార్కులు సాధించారు. ముగ్గురు సైన్స్ లో 100కి 100 సాధించారు. ఒక విద్యార్థి సోషల్లో 100 మార్కులు, ఇంగ్లీష్లో 99, హిందీలో 99, తెలుగులో 18 మంది విద్యార్థులు 99 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కిన్నెర శ్రీదేవి మాట్లాడుతూ తమ పాఠశాల ప్రతి విద్యార్థిపై శ్రద్ధతో పనిచేసి ప్రగతి పదంలో నడిపించడంలో తోడుగా నిలిచి తమ ఉపాధ్యాయ బృందానికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రథమ, ద్వితీయ విద్యార్థులకు పుష్పగుచ్చాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ తమ్మినేని వెంకటేశ్వర్లు మరియు చైర్పర్సన్ పాలడుగు విజయ్, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏర్పేడు మండలం మొసలపేడు గ్రామానికి చెందిన తోకల సురేష్ అనే దళితునిపై రేణిగుంట మండలం కృష్ణాపురం దళితవాడ సమీపంలో అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హఠాత్తుగా తోకల సురేష్ పై మారణాయుధాలతో దాడి చేసి చిత్రహింస పాలు చేశారని అతని భార్య రాజేశ్వరి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మేము సామాజిక చైతన్య వేదిక సంస్థలో పనిచేస్తూ జీవనం గడుపుతున్నామని ఆమె తెలియజేశారు. ఈ నెల 18వ తారీఖున సుబ్రహ్మణ్యం భార్య సుగుణ పిలుపు మేరకు రేణిగుంట మండలం కృష్ణాపురం దళితవాడకు నా భర్త తోకల సురేష్ ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు వెళ్తుండగా అక్కడే సుగుణ కారు నిలిపి ఉండడంతో కారు వద్దనే వేచి ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ సమయంలో అదే గ్రామానికి చెందిన కృష్ణాపురం గ్రామానికి చెందిన ముద్దరాయలు అనే కుమారులు మరో 10 మందితో వచ్చి కారును ధ్వంసం చేసి అందులో నుంచి బ్యాగ్ను తీసుకువెళ్తుండగా నా భర్త ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించినందుకు హఠాత్తుగా దాడి చేశారని ఆమె తెలిపారు. అలాగే కులం పేరుతో దూషించినట్లు ఆమె పేర్కొన్నారు. సుగుణకు ముద్దరాయలకు వ్యక్తిగత ఆస్తి తగాదాల కారణంగానే సుగుణ భర్త మద్దతుగా మాట్లాడినందుకే
దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె జిల్లా స్థాయి ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. మేడం ఇక్కడ ఏదో మధ్యస్థులు ఎక్కడ వేరే దగ్గర ఉన్నారు సార్, కారు ఉందని చెప్పి కారు దగ్గర ఆగాడు సురేష్. ఆ కారు దగ్గర ఆగినప్పుడు వాళ్ళు వచ్చి ఆల్రెడీ ప్రీపెయిడ్ గా ఉన్నాడు, ఆమె హైదరాబాద్ నుంచి వచ్చింది కొట్టాలని దాంతో ఉన్నారు. ఈ అబ్బాయికి ఆ విషయం తెలియక అక్కడ వెళ్ళి ఉన్నాడు. రావడం ఈ అబ్బాయిని కొట్టేశారు. ఆమెని కొట్టలేదు, కారుని ధ్వంసం చేసేసారు. పక్కన అన్నం లేకుంటే అన్నను కొట్టారు. బ్రదర్స్కి, సోదరులకి, మీడియా సోదరులకి, బ్రదర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు. నా పేరు దుర్గాప్రసాద్, ఎక్స్ సర్పంచి, ముసలిపేట ఏర్పేడ మండల్. ఒక 18వ తారీఖున మన కాళాశ్రీ కాన్స్టిట్యూన్సీ అయినటువంటి రేణిగుంట మండలం కృష్ణాపురం అనే గ్రామంలో మా తమ్ముడు సురేష్ అనే అబ్బాయి సామాజిక చైతన్య వేదిక అనే స్వచ్ఛంద సంస్థతో మండలాల మీద తిరుగుతూ అవగాహన పర్పస్గా ట్రైబల్స్ కానీ ఇంకోటి జలజీవన్ అనే ప్రోగ్రాంల మీద బాల కార్మికులు అనే వ్యవస్థ మీద పనిచేస్తున్నాడు. గత 18వ తారీఖున చైతన్యపురంలో డ్యూటీ చూసుకొని ఎస్టీ కాలనీ నుంచి ఇంటికి వచ్చారు. తిరుపతి వాస్తవులు సుగనమ్మ అనే పరిశుశ్రాలమే ఫోన్ చేసి రమ్మని చెప్పడం వల్ల పిలుపు మేరకు అక్కడికి హోటల్ దగ్గరికి పోయారు. హోటల్ దగ్గర మేడం గారు లేరని, ఆమెకి సంబంధించిన కొన్ని తోటలు ఏదో కృష్ణాపురం లోపల ఉన్నాయి, లోపల ఉంటారేమని పోతూ ఉండగా మార్గ మధ్యలో కారు ఉండింది. ఇంక మేడం పిలిచారు కదా, కారు దగ్గరకు వస్తుందని వెయిట్ చేసే లోపే అదే గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ ముదురాయిలు, అతని కుమారులు, అతని అనుచరులు 10-20 మంది కర్రలు, కత్తులు, రాడ్లతో కారుని ధ్వంసం చేస్తుండగా కారులో ఏదో ఒక పైలు బ్యాగ్ ఉంటే పట్టుకొని పోతుంటే, అన్న కారు ధ్వంసమైంది కదా, బ్యాగ్ వాడు పెట్టేసుకోవచ్చు కదంటే, ఏ ఊరా నీదంటే అడ్రస్ చెప్పి పలానా చెప్పే కాడికి ఆ అబ్బాయిని మానసికంగా చిత్రహింసలు చేసి, రక్తగాయాలు చేసి, కులం పేరుతో దూషించి, కులం చెప్పినా కూడా కొట్టి, నీళ్లు తాగిపించి, లేపి, రకరకాల ఇబ్బంది పెట్టి, ఈ తక్కువ కుల దళిత నా కొడుకు మా ఊర్లో నీకేం పని అని చెప్పి రైల్వే ట్రాక్ మీద ఏమని కూడా పరిస్థితి ఉంది. సాక్షాత్ కూడా చూసిన వారు కూడా ఉన్నారు. ఇటువంటి సంఘటన ఏ దళితులు కూడా జరగకూడదని కంప్లైంట్ ఇచ్చాము. సిఐ గారు కూడా వచ్చి స్టేట్మెంట్ నిన్న తీసుకున్నారు, వారమైంది. నిన్న వచ్చి స్టేట్మెంట్ తీసుకొని పోయారు. జరిగిన సంఘటన నియమితం విచారించి ఏ దళితునికి ఇలాంటి దౌర్జన్యమైనటువంటి మరణాయుధాలతో దాడిని ఖండించి వారిని చట్టపరంగా శిక్షించాలని పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. ఒక బ్యాగ్ ఉంది సార్, సుగుణమ్మ. రేణిగుంట మండలం కృష్ణాపురం గ్రామ సర్పంచ్ అయినటువంటి ముద్దురాయిలు వాళ్ళ అనుచరులకి ఈ ముసలిపేడు గ్రామం టి సురేష్ అనే వ్యక్తికి మధ్య జరిగినటువంటి గొడవ ఇది. యాక్చువల్గా ఈ గొడవలో సురేష్ గారి పాత్ర ఏం లేదు. మేడం పిలిచిన దానివల్ల ఆయన ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. అయితే మేడంకి వాళ్ళకున్నట్టు మధ్యలో ఉన్నటువంటి ఆస్తి తగాద గొడవల వలన ఈ అబ్బాయిని చూసి గతంలో ఈ అబ్బాయి 2 సార్లు వచ్చినాడని చెప్పిన ఒక సాకుతో విశేషణరహితంగా కులం పేరుతో దూషిస్తూ అత్యాయత్నం చేయడం జరిగింది. నా పొడక నీకు ఇక్కడేం పనిరా, నీకు నేను ఇక్కడ కనబడితే చంపేస్తాము, నువ్వు వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ వస్తావు అని చెప్పానని అనడం జరిగింది. అయితే ఇందులో ఈ అబ్బాయి పాత్ర ఏం లేదు, కేవలం పిలిచిన దానివల్ల వెళ్ళడం జరిగింది. అప్పటికి ఏడుకుంటున్నాడు, నాదేం లేదండి, నేను ఈ విధంగా మేడం పిలిస్తే వచ్చామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఎవరు వినే పరిస్థితిలో అక్కడ లేదు. ఈ అబ్బాయిని కొట్టి చంపి ట్రాక్ మీద వేయండి అని చెప్పి కూడా వాయిస్ ఇవ్వడం జరిగిందంట. ఇవన్నీ కూడా మనం సురేష్ గారు మనకు వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. దీని మీద తక్షణమే అధికారులు స్పందించి దీని మీద అత్యాయత్నం కేసు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి భవిష్యత్తులో ఇలాంటివి దుర్ఘటనలు జరగకుండా దళితులకి న్యాయం జరిగే విధంగా దీని మీద పోలీసు అధికారులు కానీ రాజకీయ నాయకులు కూడా చొరవ తీసుకొని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా వెంటనే దీని మీద చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క టి సురేష్కి ముద్రాయిలు వాళ్ళ అంచుల దగ్గర నుంచి ప్రాణహాని ఉంది. దీని మీద పోలీసు వారు కూడా వాళ్ళకి కొంచెం కఠిన చర్యలు తీసుకొని శిక్ష పడేలా విధంగా చూస్తారని చెప్పి మీడియా మిత్రులకి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు పొందడం చాలా సంతోషకరంగా ఉందని సూత్రధారి సినిమా బృందం హర్షం వ్యక్తం చేశారు. మే 9న కర్ణాటక అంతటా సూత్రధారి కన్నడ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత నవరసన్, హీరో చందన్ శెట్టి, హీరోయిన్ అపూర్వ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులను పొందారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడుతూ ఈ చిత్రం యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకర్షిస్తుందని తెలిపారు. ఈ చిత్రం విజయవంతం కావాలని శ్రీవారి ఆశీస్సులతో పాటు శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు కూడా పొందామని అన్నారు. ప్రేక్షకులందరూ సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో బుధవారం పద్మభూషణ్ అవార్డు గ్రహీత ధ్యాన్ చంద్ విగ్రహాన్ని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం అనంతరం శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆధునీకరణ పనులను ప్రారంభించారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శాప్ చైర్మన్ రవినాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారికి మంత్రి కోటమనిదల ప్రగాఢ సంతాపాన్ని తెలిపే విధంగా మౌనం పాటించారు. అనంతరం తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ 2 కోట్ల రూపాయలతో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఆధునీకరణ పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. క్రీడలకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నామని, నారా లోకేష్ మారుమూల గ్రామాల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. అనంతరం శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ పాలసీని తీసుకువచ్చారని తెలిపారు. తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మారుస్తున్నామని తెలిపారు. తిమ్మనాయుడు పాలెంలో క్రీడాకారుల కోసం అధునాతన స్టేడియంను అందుబాటులోనికి తీసుకువస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో క్రీడాకారులను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ఉగ్రవాదుల దాడిలో పర్యాటకుల మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఏపీని క్రీడా హబ్బుగా మారుస్తున్నామని తెలిపారు. క్రీడాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని పేర్కొన్నారు. క్రీడలు, క్రీడాకారుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. గత ప్రభుత్వంలో క్రీడల పేరుతో కోట్లాది రూపాయలు తినేశారని విమర్శించారు. 1000 ఎకరాలలో అమరావతిని స్పోర్ట్స్ హబ్గా మారుస్తున్నామని తెలిపారు. శ్రీవారి నిధులను పక్కదారి పట్టించిన వ్యక్తులు వైసీపీ నేతలని తీవ్రంగా విమర్శించారు. క్రీడాభివృద్ధి కోసమే ₹1 కోటి టీటీడీ నిధులు కేటాయించారని తెలిపారు. క్రీడాకారులను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కూడా ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. టీటీడీపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో 81.5% ఉత్తీర్ణత విద్యార్థులు సాధించారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చామని చెప్పడానికి 10వ తరగతి ఫలితాలే ఉదాహరణమని తెలిపారు. మొట్టమొదటిగా నిన్న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడికి బలైన పర్యాటకుల కుటుంబాలకు, వారికి ప్రతి ఒక్కరికి మన తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన రాయలసీమకి తలమానికమైన తిరుపతి పట్టణంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత క్రీడాపరంగా ఏదో ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ముఖ్యంగా గత 2 నెలల ముందే మా యువ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు తిరుపతికి పర్యటించినప్పుడు మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కడా లేని విధంగా, ఈ సౌత్ ఇండియాలోనే లేని విధంగా అధునాతమైన ఇండోర్ స్టేడియం ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు కరెక్ట్గా 60 రోజుల తర్వాత మరొక్కసారి శ్రీనివాస ప్రాంగణంలో ₹4 కోట్ల వెచ్చించి, అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ కలెక్ట్ చేసి ప్రజల కోసం, నిజమైన క్రీడాకారుల కోసం, పేద క్రీడాకారులు ఎవరైతే వాళ్లకు అందుబాటులో లేని క్రీడలను కూడా ఆడే విధంగా ఈరోజు మన శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో రవినాయుడు దీనికి నాయకత్వం వహించి ఈరోజు అన్ని దిగ్విజయంగా ఇక్కడ అందరం ప్రారంభించుకున్నాం. ముఖ్యంగా చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఉమ్మడి రాష్ట్రంలో భారతదేశంలోనే ఉండే అన్ని రాష్ట్రాలకు ఒక తనమాలికంగా
ఆ రోజు హైదరాబాదును స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క మీటింగ్లోనైతేనే ఈ ప్రభుత్వంలో జరిగిన అన్ని కార్యక్రమాల్లో ఆయన ఒకటే చెప్తున్నారు, రాష్ట్రంలో ఉన్న క్రీడాకారుల కోసం ఏదో ఒకటి చేయాలి, ఆంధ్రప్రదేశ్ను మరొక్కసారి క్రీడాలోకమంతా ఎదురు చూసే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ముందుకు తీసుకొని పోవాలని ఒక అడుగు వేశారు. దానిలో భాగంగానే 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా క్రీడాలోకంలో ఉన్న క్రీడాకారులందరికీ గౌరవిస్తూ ఒక మకుటాన్ని, ఒక కిరీటాన్ని పెట్టే విధంగా 3% ఉద్యోగ అవకాశాల్లో కల్పిస్తామని చెప్పి 3% కూడా మేనిఫెస్టోలో తీసుకొని రావడం, స్పోర్ట్స్ పాలసీని తయారు చేయడం. ముఖ్యంగా నిన్న మొన్న అయితే మాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ పాలసీ ఫ్రేమ్ అయిన తర్వాతే 16,400 చిల్లర డిఎస్సి నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. మా గౌరవ హెచ్ఆర్డి మినిస్టర్ గారు ఫారిన్ ట్రిప్లో ఉన్నా కూడా ఫోన్ చేసి అతి త్వరలో మనం డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం, స్పోర్ట్స్ మంత్రిగా నీ బాధ్యత 3%కు జీవో రిలీజ్ చేయని చెప్పడం, నిన్నలా మొన్న కూడా మేము జీవో రిలీజ్ చేయడం. అంటే సగటున 100 ఉద్యోగాలకు స్పోర్ట్స్కి సంబంధించిన క్రీడాకారులందరికీ 3 ఉద్యోగాలు వస్తాయంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. 16,500 చిల్లర్లో 450 ఉద్యోగాలు వస్తున్నాయంటే క్రీడల పట్ల ఈ ప్రభుత్వానికి, మా నాయకునికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలా. అలానే రేపు రాబోయే కాలంలో కూడా ఎక్కడ మేము ఒకటే చెప్తున్నాం ప్రతిపక్షాలకు, మీలాగా ఆడుదామాంధ్ర అని చెప్పి రాష్ట్రాన్ని ఒక సినిమా తీసినట్టు తీసి 46 రోజుల లోపలే 120 కోట్ల రూపాయలు బొక్కింది మీరైతే. మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 9 నెలల్లోనే 450 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత, అదే లోకేష్ బాబు గారి యొక్క నిబద్ధతని తెలియజేసుకుంటున్నాం. అలాగే మేము ఒకటే చెప్తున్నాం, రేపు రాబోయే 4 సంవత్సరాల్లో కూడా ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పారో అమరావతిలో స్పోర్ట్స్ సిటీ తయారు చేస్తామని చెప్పాం. దానికి కూడా ల్యాండ్ అలొకేషన్ కోసం గౌరవ మున్సిపల్ మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో నారాయణ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడం జరిగింది. అతి త్వరలోనే సుమారుగా 1000 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ కూడా అమరావతి ప్రాంతంలో నెలకొల్పేదానికి కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఒక ప్రెస్ సోదరులు ఒకటే అడిగారు, ఇక్కడ ఈ 8 నెలల్లోనే స్పోర్ట్స్కి సంబంధించి ఏదైతే సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొని వచ్చి ఇక్కడ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ మేము చేయడం జరిగితే మీ అందరూ చూశారు కళ్ళారా, ఎంత బాగా ఎంత క్వాలిటీతో ఈ స్టేడియంలన్నీ మీ తయారైనాయో ఒకసారి గమనించాల. మీలాగా వెంకటేశ్వర స్వామి డబ్బుతో ధర్మ ప్రచార పరిషత్ అంటూ పాంప్లెట్ల కోసం మీలాగా 100 కోట్లు మేము ఎక్కడా తినలేదు. మీకు మీ అనుయాయులకు ఆడిట్ లేని డబ్బులు 100 కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలు మీరు తింటే కేవలం 1 కోటి రూపాయలు తీసుకున్న ఎవరైతే మా చైర్మన్ గారు టీటీడీ తరఫున ఏదైతే మా బిఆర్ నాయుడు గారి దగ్గర తీసుకొని ఆ డబ్బును ఏ విధంగా ఖర్చు పెట్టామో ఒకసారి గ్రహించాల. పత్రికా సోదరులు మీ అందరికి కూడా మేము అడుగుతున్నాం, మీరు మాకు ఏ విధంగా క్వశ్చన్ అడిగినారో ఈ తిరుపతి వెంకటేశ్వర పాదాల సాక్షిగా మేము మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు వాళ్ళని క్వశ్చన్ అడగండి. వాళ్ళలాగా దేవుడు ఒకటే, పెద్ద మనుషులు ఒకటే చెప్తారు, మానవ సేవే మాధవ సేవ అంటారు. వెంకటేశ్వర స్వామికి వచ్చిన డబ్బు కూడా పేద ప్రజలు ఇచ్చిన డబ్బే. ఆ డబ్బును కూడా పేద విద్యార్థుల కోసం ఎవరైతే స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నామే తప్పక చైర్మన్కో మంత్రికో ఈ ప్రభుత్వానికి దీంట్లో ఏ విధమైన వాటాలు లేవని ఇప్పుడైనా దేవుని విషయంలో మాట్లాడేటప్పుడు నిబద్ధతతో మాట్లాడవలసిందిగా వాళ్ళకు కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క దాని విషయంలో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. ఇంకా దాని గురించి ఎందుకంటే మన రాష్ట్ర 10 రోజుల నుంచి అంతా పేపర్లు టీవీల్లో ఆ విషయం వచ్చింది కాబట్టి నేను ఎత్తడం లేదు. ముఖ్యంగా మేమైతే స్పోర్ట్స్ విషయంలో చాలా చిత్తశుద్ధిగా ఉన్నాం. ముఖ్యంగా ఈ రిజర్వేషన్ల విషయంలో ఒక పెద్ద అచీవ్మెంట్ ఈ రాష్ట్రానికి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా 3% ఇచ్చాం. అలాగే ముఖ్యమంత్రి గారు రేపు రాబోయే కాలంలో ఒలింపిక్స్కి అయితేనేం, ఏషియన్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, అలాగే అన్ని గేమ్స్కు పోయే విద్యార్థులకు ముందు ప్రభుత్వంలాగా ఛార్జీలు ఇవ్వలేని, ట్రైన్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో మేము లేము. తప్పకుండా ప్రోత్సాహకాలు ఉంటాయి. ఏవైతే రేపు వాళ్ళు ఎక్కడైతే పేమెంట్కి పోయి అక్కడ ఆడేదానికి పోతారో ఆ విద్యార్థులందరికీ ట్రైనింగ్ ఉంటుంది. అలాగే వాళ్ళు పోయే ఖర్చులు కూడా ఈ ప్రభుత్వం భరిస్తుందని తెలియజేసుకుంటూ
ఇలాంటి కార్యక్రమాలు చేపట్టేదానికి రేపు రాబోయే కాలంలో కూడా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ముఖ్యంగా 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో ఎప్పుడూ లేని విధంగా, ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు హెచ్ఆర్డి మినిస్టర్ అయిన తర్వాత చాలామంది టీచర్స్తో ఇంటరాక్ట్ అయినా, పిల్లలతో ఇంటరాక్ట్ అయినా ఒకటే చెప్తున్నారు, ఏ వ్యక్తికైతే ఏ పదవి వల్ల అదే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందరో యువత యొక్క భవిష్యత్తు, సుమారు 60 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆయన చేతుల్లో ఉన్నింది. ఈసారి 10వ తరగతి పరీక్షలు రాస్తే ఈ కూటమి ప్రభుత్వంలో 81.5% ఉత్తీర్ణత వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే ఈ యొక్క ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ సాధించిన విద్యార్థులందరికీ మా ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఆంధ్రప్రదేశ్లో క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడలు ప్రోత్సహించబడాలి. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నడూ లేని విధంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో స్పోర్ట్స్కు మొట్టమొదటిగా ఒలింపిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొని రావాలనే ఆలోచనతో ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2002-2003లో గచ్చిబౌలి ప్రాంతాన్ని ఎంచుకొని ఆ రోజు నేషనల్ గేమ్స్ కానీ, ఆఫ్రో గేమ్స్ కానీ, ఇతర గేమ్స్ నిర్వహించి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని ప్రపంచవ్యాప్తంగా వినిపించడంతో పాటు ఆ రోజు పుల్లెల గోపీచంద్ గారికి ఆ రోజు స్థలం ఇచ్చి అకాడమీ పెట్టించడం వల్ల సింధు గారు కానీ ఇంకా చాలామంది ప్లేయర్స్ అకాడమీ ద్వారా బయట రావడం జరిగింది. తర్వాత దురదృష్టవశాతం 2004లో తర్వాత 2014 మధ్య రాష్ట్ర విభజన జరగడం, క్రీడలు మసకబారిపోవడం జరిగింది. 2014 తర్వాత మళ్ళీ నవ్యాంధ్రకు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్గా స్పోర్ట్స్ పాలసీ తీసుకొని రావడం జరిగింది. ఆ రోజు స్పోర్ట్స్ పాలసీలో 2% ఉద్యోగ రిజర్వేషన్ని అప్పుడు ప్రకటించింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ప్రతి నియోజకవర్గంలో క్రీడా వికాస కేంద్రాలు ఉండాలి. మన పిల్లలు ఆ నియోజకవర్గంలోనే, ఆ నియోజకవర్గ హెడ్ క్వార్టర్లోనే వివిధ గేమ్స్లో ట్రైన్ అయ్యి నేషనల్ గేమ్స్కి, అదేవిధంగా ఇతర గేమ్స్కి ఇక్కడి నుంచే వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ రోజు క్రీడా వికాస కేంద్రాలు కూడా తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు అకాడమీలు తీసుకొని రావడం, అకాడమీలతో పాటు ఒక ప్రైవేట్ కంపెనీని తీసుకొని వచ్చి ది బెస్ట్ కోచెస్ని తీసుకొని వచ్చి బాగా ట్రైన్ చేయాలని చెప్పి ఆ రోజు నిధులు కూడా కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఒలింపిక్స్లో పార్టిసిపేషన్ చేసిన ఎర్రాజ్యోతి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రోత్సహించబడిన వ్యక్తి అమ్మాయే. కాబట్టి ఈరోజు ఒక 6,000కు పనిచేసే ఒక వాచ్మెన్ కూతుర్ని ఒలింపిక్స్కు పంపించిన చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిది. ఇక్కడే మన చిత్తూరు జిల్లాలో ఎర్రవారి పాలనలో ఒక బీసీ బిడ్డని హాకీలో ఒలింపిక్స్ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం. స్పోర్ట్స్ అంటే ఒక ఎమోషన్, స్పోర్ట్స్ అంటే ఒక నిబద్ధత. స్పోర్ట్స్లో కానీ రాణించగలిగితే ఏదైనా తట్టుకునే శక్తి, సామర్థ్యం పిల్లల్లో ఉంటుందని చెప్పి చెడు వ్యసనాలకి వెళ్ళరు. స్పోర్ట్స్ అనేది ఒక ఎంకరేజ్మెంట్గా ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వివిధ ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆ రోజు నాగార్జున యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్ కావచ్చు, మల్టీపర్పస్ సెంటర్స్ కావచ్చు ఆ రోజు తీసుకువచ్చారు. ఇక్కడ మనం కూర్చున్న శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2002-2003లో టీటీడీ సహకారంతో ఆ రోజు టీటీడీ 3.5 కోట్లు కేటాయించి ప్రభుత్వం, శాపు, టీటీడీ ముగ్గురు సమన్వయంగా ఈ ఎల్ఎన్టీ ద్వారా ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల ఇక్కడ 7 విశ్వవిద్యాలయాలు, అదేవిధంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ఉపయోగించుకొని ఇక్కడి నుంచే నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైతే రజనీ గారు ఉన్నారో హాకీ ప్లేయర్ ఇదే శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా ట్రైన్ అయ్యి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చేశారు. మన దురదృష్టం 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్పోర్ట్స్ అంటే పబ్జీ గేమ్ అనుకున్నారు. ఆ పబ్జీ గేమ్తో స్పోర్ట్స్ అన్నీ అంధకారంలో పడిపోయాయి. మొన్న అకాడమీలు తీసేశారు, సెక్మెంట్స్ రద్దు చేశారు, ఎలా పడితే అలా చేశారు. యూత్ డిపార్ట్మెంట్ నాశనం చేశారు, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ నాశనం చేశారు. లాస్ట్కి మీరు చూశారు, ఉన్న నిధులన్నీ పక్కదారి పట్టించారు. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, రామ్ ప్రసాద్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత, స్పోర్ట్స్ శాఖ మంత్రి అయిన తర్వాత
ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఈ రాష్ట్రంలో మళ్ళీ స్పోర్ట్స్ డెవలప్ అవ్వాలి, క్రీడాకారులకు ఉపయోగం కావాలని చెప్పి ఆ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన స్పోర్ట్స్ పాలసీనే గత 5 ఏళ్ళు పాలసీయే లేదు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా స్పోర్ట్స్ పాలసీని ఒకే రోజు రివ్యూలో ఆ రోజు రాంప్రసాద్ అన్న గారు ఉన్నారు, చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, రాంప్రసాద్ అన్న గారు, అదేవిధంగా అధికారులందరూ కూర్చొని ఒకే రోజులో స్పోర్ట్స్ పాలసీని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు అనేకంగా మేము ఇదే రాంప్రసాద్ అన్న 25 లక్షలు ఇస్తే లేదు ₹1 కోటి ఇవ్వాలని చెప్పి, ఒలింపిక్స్కి 3 కోట్లు అంటే కాదు 7 కోట్లు ఇవ్వాలని చెప్పి, క్రీడాకారులు ప్రోత్సహించబడాలని చెప్పి, ఒలింపిక్స్లో కానీ గోల్డ్ మెడల్ వస్తే 7 కోట్ల రూపాయలతో పాటు గ్రూప్ 1 ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి క్రీడలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మంత్రి గారి సహకారంతో, మా ఎండి గిరీష్ గారి సహకారంతో, మా కలెక్టర్ గారు, ఈ డిఎస్ఏ చైర్మన్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కలెక్టర్ గారు వెంకటేశ్వర సారు, ఆయన కూడా స్పోర్ట్స్ మ్యాన్, క్రికెట్ ఆడతారు. ఏది కావాలన్నా బాగా మీరు చేయండి, కన్స్ట్రక్టివ్గా చేయండి. దాంతోపాటు మీరు క్వాలిటీలో రాజీ పడద్దండి, డబ్బు విషయంగా మీరు రాజీ పడద్దని చెప్పి ఎప్పుడూ నన్ను వెన్నుదట్టి ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ తిరుపతి జిల్లాలో స్పోర్ట్స్ని డెవలప్ చేయాలని చెప్పి ఇటు కలెక్టర్ గారు, స్పోర్ట్స్ అథారిటీ, మంత్రి గారి సహకారంతో, ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో సమర్థవంతంగా ఈ జిల్లాలో స్పోర్ట్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. గొల్లవాణి గుంటను కూడా అతి తొందరలోనే క్రీడాకారులకు అందుబాటులో తీసుకురావడంతో పాటు ఇప్పటికే 34 ఎకరాలని ఇప్పటికే కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, మంత్రి గారి ఆదేశాల మేరకు ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చడంతో పాటు ఈ తిరుపతిని స్పోర్ట్స్ హబ్గా మార్చాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఎక్కడా లేని విధంగా తిరుపతిలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈరోజు మంత్రి గారి చేతుల మీద వివిధ రకాల క్రీడలు కూడా ఇక్కడ ప్రారంభోత్సవం జరిగింది. ఇటు ఎమ్మెల్యే గారి సహకారంతో, మా కూటమి నాయకుల సహకారంతో, టీటీడీ సహకారంతో ఈ తిరుపతిలో స్పోర్ట్స్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడంతో ఇక్కడి నుంచి మన పిల్లలు ఒలింపిక్స్ వెళ్ళాలనేదే నా కోరిక. ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను కాబట్టి ఇక్కడున్న పిల్లలు ఖచ్చితంగా ఒలింపిక్స్ స్థాయికి వెళ్ళాలనేది దృక్పథంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ జై జన్మభూమి. పక్కదారి పట్టించిన వ్యక్తి పక్కదారి గురించి మాట్లాడుతున్నారు. ఆయన వేసిన రోడ్లు ఎక్కడో ఎదుక్కోవాలి. ఇది టీటీడీ నిధులతో ఆడ శంకుస్థాపన రాయిలు ఉన్నాయి, భూమి పూజ చేసిన రాయిలు అక్కడే ఉన్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, ఇక్కడే ఉన్నాయి. బహుశా ఇక్కడ మన సుగుణమ్మ గారు కూడా ఆ రోజు వాళ్ళ భర్త గారు కూడా ఈ క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నారు, మాజీ శాసనసభ్యులు. ఆయన కుటుంబంకి పూర్తిగా తెలుసు తిరుపతిలో ఏం జరిగిందనేది. ఇక చాలా మంది ఉన్నారు. ఇది టీటీడీ నిధులతో. ఆ రోజు ఆలోచన ఏంటంటే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉంది, ఎస్వి యూనివర్సిటీ ఉంది, మహిళా యూనివర్సిటీ ఉంది, ఎస్జిఎస్ కాలేజ్ ఉంది. ఇవన్నీ పిల్లలందరూ కూడా ఇక్కడ వచ్చి ట్రైన్ అవడంతో పాటు ఆరోగ్యం కోసం టీటీడీ ఎంప్లాయీస్ 10,000 పైన ఉన్నారు. వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు కన్స్ట్రక్ట్ ప్యూర్లీ స్టూడెంట్స్, టీటీడీ స్టూడెంట్స్, పర్పస్ ఆఫ్ టీటీడీ స్టూడెంట్స్ స్పోర్ట్స్ డెవలప్మెంట్. ఇక్కడ క్లియర్గా ఆ రోజు ఏదైతే ఎంఓయూ జరిగిందో ఆ ఎంఓయూ బహుశా అతను చదువుకోవాలి. వాళ్ళ నాన్న కూడా ఇక్కడ స్విమ్మింగ్ ఆడేవాళ్ళు. వాళ్ళ పెదనాన్న కావాలో చిన్నాయన కావాలో నా భూమన్ గారు నాకు ఐడియా లేదు. ఆయన కూడా ఇక్కడే స్విమ్మింగ్ ఆడేవాళ్ళు. బహుశా రేపో ఎల్లుండో స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ అవుతానే ఆయన కూడా వచ్చి ఆడతారు. బహుశా ఆయన వచ్చి వాళ్ళ నాయన్ని, వాళ్ళ పెదనాయన్ని వాళ్ళని అడిగి అప్పుడు నిధుల గురించి మాట్లాడితే బాగుంటుంది. కాశ్మీర్ లోయ ప్రకృతి అందాలకు నిలయం. నిన్న మంగళవారం ఉగ్రవాదుల ఉన్మాద చర్యతో హృదయ విదారకంగా రక్తపు మడుగుల్లో అభాగ్యుల మరణాలతో ఆప్తుల అరణ్య రోధనలతో యావత్ భారతావని హృదయాలను కలిచివేసిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహ్లాగాంలో మంగళవారం అభం శుభం ఏరుగని అమాయక పర్యాటకులపై హఠాత్తుగా ఉగ్రవాదుల దాడికి పాల్పడి విచక్షణారహితంగా కాల్పులు జరిపి పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను కేంద్ర ప్రభుత్వం 24 గంటల్లో తగిన గుణపాఠం నేర్పబోతుందని అన్నారు. సైనిక దుస్తుల్లో వచ్చిన పుష్కర్లు మతం అడిగి మరీ మారణకాండకు దిగడం, భార్య కళ్ల ముందే భర్తను కాల్చి చంపడం, హనీమూన్కు వచ్చిన జంటల్లో భర్తను చంపడం, కుమార్తె చూస్తుండగానే తండ్రిని చంపడం పెరిగి పందల చర్యని అన్నారు. పహ్లాగాం ఉగ్రవాద దాడిలో 2 తెలుగువాసులు మృతి చెందడం, అందులో కావలికి చెందిన మధుసూదన్ బెంగళూరులో స్థిరపడ్డారని, మధుసూదన్ కుటుంబం ఫ్యామిలీతో కలిసి కాశ్మీర్ పర్యటనకు వెళ్లారని, అలాగే విశాఖకు చెందిన చంద్రమౌళి
చంపబడ్డాడని, ప్రాణరక్షణ కోసం పారిపోతున్నా వెంటాడి కాల్చి చంపుతుంటే హృదయ విదారకమని నవీన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్లో అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులను వదిలేసే ప్రసక్తే లేదని, ఉగ్రవాదాన్ని ఉక్కు పాదంతో అణచివేసే దిశగా కఠినమైన నిర్ణయం తీసుకుని ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా శిక్షిస్తుందని యావత్ భారతావని ఎదురు చూస్తుందని అన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల చేతిలో అకాల మరణం చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు ఆత్మస్థైర్యాన్ని కల్పించాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని నవీన్ భగవంతుణ్ణి ప్రార్థించారు. కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పెహల్గాం ప్రాంతంలో నిన్న మంగళవారం అమాయకులైనటువంటి పర్యాటకుల మీద ఈ ఉగ్రవాదుల దాడి నిజంగా పిరికి పందల చర్య అండి. యావత్ భారతదేశమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈరోజు భారతదేశ ప్రజల హృదయాలను కలిచివేస్తోంది. అమాయక ప్రజలు ప్రకృతి సంపదను, ప్రకృతిని ఆస్వాదించాలని చెప్పని కాశ్మీర్కి వెళ్తే ఆ పర్యాటకులంతా కూడా ఒక చోట ఉంటే మైదానంలో వాళ్ళని ఎటు కూడా పారిపోనీయకుండా, అది కూడా సైనికుల దుస్తులు వేసుకొని ఉగ్రవాదులు వచ్చారు అంటే నిజంగా పిరికి పందలు. అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పని భారతావని అంతా కూడా కోరుకుంటుంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకునింది. 24 గంటలలో ఎవరైతే అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకున్నారో వాళ్ళకి తగిన శాస్తి జరగాలని చెప్పని యావత్ భారతదేశంలోని కోట్లాది మంది ప్రజలంతా కూడా ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కఠినంగా శిక్ష తీసుకోవాలని చెప్పని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు. దీనిని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా పరిగణించి ఉగ్రవాదుల చర్యకు ఉక్కు పాదంతో అణిచివేసేందుకు ఈరోజు చర్యలు చేపట్టబోతున్నారు. 24 గంటలలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోబోతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఒకటే అడుగుతున్నాను, అమాయకులండి వాళ్ళు ఈరోజు కుటుంబ సభ్యులతో కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు అక్కడ వస్తే ఆ భర్తని చంపేస్తే ఆ బిడ్డ ఆడ కూర్చొని ఏడుస్తూ ఉంటే, అదేవిధంగా బిడ్డ ముందరనే తండ్రిని చంపేశారు, భార్య ముందరనే భర్తని చంపేశారు. మరి మతం అడిగి చంపడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా? దీనిని నిజంగా ప్రజలంతా కూడా కుల మతాలకు అతీతంగా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ఇలాంటి పిరికి పందుల చర్యను తిరిగి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాలని చెప్పని నేను ఒక భారతదేశ పౌరుడిగా ఆవేదనతో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానండి. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. శ్రీకాళహస్తి ఆలయంలో మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలభైరవ అనుగ్రహంతో సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలవమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని ఏపీ సీడ్స్ కార్యాలయాన్ని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నే సుబ్బారెడ్డి సందర్శించారు. వీరికి మార్కెట్ యార్డ్ కమిటీ మాజీ చైర్మన్ చెంచయ్య నాయుడు, బీజేపీ నాయకులు మేళాగారం సుబ్రహ్మణ్యం రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతులకు సకాలంలో నాణ్యతమైన విత్తనాలను పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. ఏపీ సీడ్స్ తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ సీడ్స్ నందు పనిచేసిన కార్మికులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాన్ని అందజేశారు.
రావాల్సిన బాకీలో నెల్లూరు డిస్ట్రిక్ట్ వాళ్ళన్నా సార్ నెల్లూరు కొట్టించిన నేను కూడా చెప్పంటే కొట్టించేవాడు ఇక్కడైతే ఎంత ఉంది పెండింగ్ 35 lakhs ఉంది సార్. ఎంత ఉంది అది కొట్టించేసి దాన్ని ఎందుకంటే సార్ అది కాకుండా ఈ రోజు నుంచి వాళ్ళు స్ట్రైక్ అని చెప్పి చెప్తున్నారు సార్. ప్రాసెసింగ్ చేయమని ఓపెన్ చెప్తున్నా. ఇప్పుడు మీరంటే ఉద్యోగస్తులు, మేము పొలిటికల్గా మధ్యలో ఉంటాం. సమస్య ఏంటంటే గ్యాప్ బాగా వచ్చేసింది. వాళ్ళ బాధ ఏంటంటే ఇక్కడేమో కార్పొరేషన్ పూర్తిగా రోజుకెళ్ళింది వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. చంద్రగిరి నియోజకవర్గపు శాసనసభ్యుడు పులివర్తె నాని ట్రాక్టర్స్ అసోసియేషన్ వారి వద్ద నుంచి రోజుకు 10 లక్షల రూపాయల వరకు కమిషన్లు తీసుకుంటున్నారని వైసీపీ సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలలో వాస్తవాలు లేవని అసోసియేషన్ నాయకులు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో శ్రీ బాలాజీ ట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పట్టాభిరెడ్డి, ఉపాధ్యక్షులు నరసింహల్ నాయుడు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ట్రాక్టర్స్ ఓనర్స్ దగ్గర రోజు 3,500 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు కమిషన్లు తీసుకునేవారని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక ట్రాక్టర్స్ అసోసియేషన్స్ ఓనర్ ఎటువంటి కమిషన్ లేకుండా 10 నెలలుగా హాయిగా ఇసుక తరలించుకుంటున్నామని తెలిపారు. సుమారు 400 మంది ట్రాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు 2019 కూటమి ప్రభుత్వం వచ్చాక హాయిగా జీవిస్తున్నారని వారు హర్షం వెల్లబుచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని అనుచరులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ఇందులో ఏమాత్రం వాస్తవాలు లేవని వారు తెలియజేశారు. ఈ విలేకరుల సమావేశంలో భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, చెంచిరెడ్డి, సంజీవరెడ్డి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ గత వైసీపీ ప్రభుత్వంలో అనేకమైనటువంటి ఇసుక దోపిడీలు జరిగాయి. అనేక విధమైనటువంటి పూర్తిగా మాకు రావాల్సినటువంటి మేము ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నామో దాన్ని సక్రమంగా చేయనీయకుండా లోపభూయిష్టమైనటువంటి చట్టాలను తీసుకొచ్చినటువంటి గత వైసీపీ ప్రభుత్వంలోనే మమ్మల్ని పూర్తిగా దోపిడీ చేశారు. రోడ్ల మీద నిలబెట్టి అనేకమైనటువంటి ఎక్కువగా రోజుకి 3,500 నుంచి ఒక ట్రాక్టర్కి టిప్పర్లు కదా 5,000 దాకా వైసీపీ ప్రభుత్వమే నాయకులే ఆ ప్రభుత్వమే మా దగ్గర డబ్బులు వసూలు చేసింది. వసూలు చేసిన వాళ్ళైతే అవినీతి ఆరోపణలు మాత్రం నాని గారి మీద చేస్తున్నారు. దాన్ని ఖండించడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. ₹1 కూడా ఎవరికి ఇవ్వకూడదని మాతో ఒక కమిటీ మారు వేసి ప్రతి పోలీస్ అధికారులకైతేనేమి, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకైతేమి అందరికి కూడా దగ్గరుండి, కలెక్టర్తో అయితేనే అందరికి కూడా దగ్గరుండి కూడా మరీ మమ్మల్ని తోడు కూడా తీసుకుపోయి మిమ్మల్ని ఎవరు కూడా ఆపకూడదని ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ తరఫున అందరికి కూడా న్యాయం చేశాడు. అటువంటి ఎమ్మెల్యే మీద ఈరోజు ఒక్కటి చెప్పగలుగుతాను, డబ్బాశ లేని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఒక నాని గారని నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎన్ని విధాలైనా సరే నానన్న గారి మీద అబండాలు వేయడం అది సమంజసం కాదు అని కూడా నేను చెవిరెడ్డి అన్న గారికి మా ట్రాక్టర్ యూనియన్ తరఫున సవ్యంగా వినిపించుకుంటున్నాను. రంగనాథ్ రిసార్ట్స్లో తన ఇంటి వద్ద కూర్చోబెట్టి మీ ఇసుక ఈ విధంగా మీరు ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారో, మీ ఎన్ని అవమానాలు పడ్డారో నాకు అన్ని తెలుసు. కాబట్టి ఖచ్చితంగా
ఈ రోజు నుంచి ఏ పోలీస్ అధికారి కానీ ఏ మైన్స్ వాళ్ళు కానీ మీ దగ్గర ₹1 కూడా వసూలు చేయరు. ఒకవేళ నా పేరు చెప్పి కూడా ఎవరన్నా ₹100 అడిగినా కూడా నాకు ఇమీడియట్గా ఇంటిమేషన్ చేయండి అని చెప్పి మాకందరికి భరోసా ఇచ్చి కలెక్టర్ వారి వద్దకు మమ్మల్ని అంతా కూడా తీసుకుని వెళ్ళి మాకు ఉచితంగా ఈరోజు ఈ 10 నెలల పాటు మేము ప్రశాంతంగా ఎవరైతే మా బతుకులు కోల్పోయామో మేమందరం కూడా ఈరోజు ప్రశాంతంగా ఈ 2000 కుటుంబాలు తిరుపతి రూరల్ మండలంలో ప్రశాంతంగా బతుకుతున్నాం. కాబట్టి భాస్కర్ రెడ్డి గారికి మా యొక్క విన్నపం ఏమంటే, మేము ఇప్పటిదాకా మా చంద్రగిరి ఎమ్మెల్యే నాని అన్న గారికి ₹1 కూడా వాళ్ళ అనుచరులకు కానీ నాని అన్నకు కానీ ఇచ్చిన సందర్భం కానీ ఎక్కడా లేదు. దీన్ని మేము నిరూపించడానికి మా బాలాజీ ట్రాక్టర్స్ అసోసియేషన్ తరఫున మేము కాణిపాకం వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీలో ఎవరైనా మీ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు కానీ మీ కుటుంబ సభ్యులైనా కానీ మీరైనా వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధమని మేము బాలాజీ ట్రాక్టర్స్ అసోసియేషన్ తరఫున సవాలు విసురుతున్నాం. భారత సరిహద్దు తీవ్రవాదుల దాడిని ఖండిస్తూ చిత్తూరు ప్రెస్ క్లబ్ మరియు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముష్కర్ల దాడిని ఖండిస్తూ నినాదాలు చేశారు. అనంతరం చిత్తూరు ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి దేశ సరిహద్దులోని తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దేశ ప్రజలకు రక్షణ కల్పించే విధంగా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రమేష్ బాబు, కార్యదర్శి కాళేశ్వర్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు లోకనాథం, ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, ఉపాధ్యక్షుడు ఇఫార్ అహ్మద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అశోక్ కుమార్, చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు పవన్, శివ, కార్యవర్గ సభ్యులు చంద్ర, రాజేష్, అయ్యప్ప, సీనియర్ జర్నలిస్ట్ హరీష్, హేమంత్ కుమార్, వీర రాఘవులు, చంద్రశేఖర్, ఐరాల చిన్న, అప్పు, గంగాధర్, నెల్లూరు నియోజకవర్గంలోని ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు తిరుమల తదితరులు పాల్గొన్నారు. భారతీయుల ఐక్యత, భారతీయుల ఐక్యత, ఉగ్రవాదుల దాడులు, ఉగ్రవాదుల దాడులు, ఉగ్రవాదుల దాడులు, ఉగ్రవాదుల దాడులు, భారతీయుల ఐక్యత, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, ఉగ్రవాద దాడులు, ఉగ్రవాద దాడులు, ఉగ్రవాద దాడులు. ఏలూరులోని సాక్షి ప్రాంతీయ కార్యాలయంపై దాడి చేసి అక్కడి రిపోర్టర్పై దాడికి యత్నించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పాత్రికేయులు డిమాండ్ చేశారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే చిత్తూరు ప్రెస్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో పాత్రికేయులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా అధ్యక్షులు లోకనాథం మాట్లాడుతూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సానుభూతి పరులైన ఓ దంపతులు ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తే ఆ వార్తను సాక్షిలో ప్రచురించారని అన్నారు. దీన్ని జీర్ణించుకోలేని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తన సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలు ఏలూరు సాక్షి పత్రికా కార్యాలయంపై దాడికి పాల్పడి ఫర్నిచర్ను ధ్వంసం చేశారని అన్నారు. ఇటీవల రాష్ట్రంలో పాత్రికేయులపై జరుగుతున్న దాడులు, నమోదవుతున్న తప్పుడు కేసులు ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని తెలిపారు. వీటికి అడ్డుకట్ట వేయాలంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలని తెలిపారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడిని నివారించడానికి కమిటీని నియమించి అసెంబ్లీలో చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా వారు కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులను అరెస్టు చేసి చట్టరీత్యా శిక్ష పడేలా పోలీసు యంత్రాంగం చొరవ చూపాలని అన్నారు. అనంతరం చిత్తూరు ఆర్డీఓను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో చిత్తూరు ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు రమేష్ బాబు, కాళేశ్వర్ రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి అశోక్ కుమార్, చిత్తూరు ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు పవన్, శివ, కార్యవర్గ సభ్యులు చంద్ర, రాజేష్, అయ్యప్ప, సీనియర్ జర్నలిస్టులు హేమంత్ కుమార్, హరీష్, వీర రాఘవులు తదితరులు పాల్గొన్నారు. సాక్షి ఏలూరు కార్యాలయం పైన అక్కడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన అనుచరులు ఆఫీస్ లోపలికి చొరబడి దాడి చేశారు. అడ్డొచ్చిన విలేకరి పైన కూడా దాడికి ప్రయత్నించారు. జరిగిందేమరా అంటే అక్కడ ఎమ్మెల్యే చేస్తూ ఉన్న అరాచకాలపైన ఇద్దరు టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో పోయి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించారనేసి ఒక వార్త ప్రచురితమైంది. ఆ వార్త ప్రచురితమైన దాన్ని జీర్ణించుకోలేని కూటమి పార్టీ నేతలు పత్రికా కార్యాలయాలపైన దాడులకు పాల్పడము, విలేకరులను కొట్టడానికి చూడడము, ఇదంతా కూడా ఏ ఒక్కరూ హర్షించరు. ప్రజాస్వామ్యంలో ఇది మంచిది కాదు. ఇటీవల జర్నలిస్టులపైనంతా కూడా దాడులు పెరగడము, కేసులు నమోదు చేయడము, తప్పుడు కేసులు పెట్టడము ఎక్కువగా అవుతోంది. దీనికంతా అడ్డుకట్ట వేయాలంటే రాష్ట్ర ప్రభుత్వము
జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల నివారణకు ఒక కమిటీ ఏర్పాటు చేయాలా, ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొని వచ్చి ఆ చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేయాలా. అప్పుడే జర్నలిస్టులకు ఒక కవచంలాగా ఏర్పడుతుందే తప్ప ఎన్ని చేసినా కూడా ప్రభుత్వము సైలెంట్గా ఉంటే అది ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళ్తాయి. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము జర్నలిస్టుల సంక్షేమానికి, జర్నలిస్టుల రక్షణ కోసము ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో దాన్ని పాస్ చేయాల్సిందిగా చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూఏ తరఫున మరియు చిత్తూరు ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏలూరు కార్యాలయంలో సాక్షి ఏలూరు కార్యాలయంపై అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని దెందులూరు ప్రభాకర్ అతని అనుచరులు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాము. పాత్రికేయులకు న్యాయం చేయాలని వాళ్ళ పోరాటానికి మద్దతు ఇస్తున్నాం. స్థానిక రైల్వే కాలనీలో ఉన్న మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించారు విద్యార్థులు. స్థానిక రైల్వే కాలనీలో ఉన్న మాతృశ్రీ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో నేడు వెలువడిన 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించిన 100% ఫలితాలు సాధించిన ఎం రెడ్డి సాయి నాయుడు 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించాడు. అదేవిధంగా 500 మార్కుల పైన 590 మధ్య 38 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. ఈ ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు కరెస్పాండెంట్ కె సుధాకర్ నాయుడు తెలిపారు. 10వ తరగతి ఫలితాల్లో మన మాతృశ్రీ విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రభంజనం సృష్టించారు. గత 10 సంవత్సరాలుగా మన ఫలితాలు సంవత్సరానికి పెరుగుదల కనపడుతున్నవి. మన దగ్గర చదువుకున్న విద్యార్థులు ఇక్కడి నుంచి పోయినటువంటి పూర్వ విద్యార్థులు కూడా అనేక మంది మెడికల్ సీట్లు కానీ, ఐఐటి సీట్లు కానీ, ఎన్ఐటి సీట్లు కానీ, IIIT సీట్లు కానీ ప్రతి సంవత్సరము కొంతమందికి వస్తున్నాయి. ఇది మన విద్యా ప్రమాణాలకు ప్రత్యేకమైన నిదర్శనం. ఇది అతి తక్కువ ఫీజుల్లో కార్పొరేట్ స్థాయికి మించి ఎడ్యుకేషన్ వ్యవస్థను నిర్వహించడం జరుగుతున్నది. మన దగ్గర ఉన్న అధ్యాపకులు మరియు అధ్యాపకునులు మరియు ఉపాధ్యాయుని బృందం చాలా నాలెడ్జ్ కలిగినటువంటి క్వాలిఫైడ్ టీచర్స్. అందువల్ల క్రమశిక్షణతో కూడుకున్నటువంటి విద్యను అందించడం అనేది ఈ కాలంలో చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పేరెంట్స్ను మరియు విద్యార్థులను కోఆర్డినేట్ చేసుకొని ఇదే ఆక్సిజన్గా భావించి ప్రత్యేకంగా నడపబడుతున్న మన మాతృశ్రీ విద్యా సంస్థలకు పట్టణ ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి మాతృశ్రీ తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాం. గ్రామీణ ప్రజలకు యూరో లేజర్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలను అందించేందుకు అపోలో ఆసుపత్రి యాజమాన్యం శ్రీకారం చుట్టింది. అరగొండ అపోలో ఆసుపత్రి నందు నూతనంగా ఏర్పాటు చేసిన యూరో లేజర్ సాంకేతికను ఈ రోజు పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. కిడ్నీలో రాళ్లు, మూత్ర సంబంధిత వ్యాధులకు తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సను గ్రామీణ ప్రజలకు అందుబాటులోనికి తీసుకువచ్చారని ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ కి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ యూరాలజీ నిపుణుడు డాక్టర్ హెచ్ఎస్ శంకర్ సాంకేతికపై వివరాలను అందించారు. ఈ లేజర్ చికిత్స ఇప్పుడు గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపశమనం కలిగించనుందని, అపోలో అరగొండ యూరో లేజర్ ద్వారా అధునాతన వైద్యంతో పాటు ఈ ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డు ద్వారా చేసుకునే అవకాశం ఉందని డాక్టర్ వినోద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో ఆసుపత్రి మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి, కురుందిన్ అపోలో హాస్పిటల్స్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వైద్య సదుపాయాలు కల్పించి ఈ ప్రాంత ప్రజలకి భరోసా కల్పించడం కోసం అభినందిస్తున్నాను. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి అత్యంత శక్తివంతమైనటువంటి ప్రతాప్ రెడ్డి గారు జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అన్నట్లు పుట్టిన ఊరి పట్ల మమకారాన్ని వేడకుండా తను పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా తనతో పాటుగా తన సంస్థలన్నింటినీ కూడా ఇక్కడ భాగస్వామ్యం చేయడం అనేది ఒక అరుదైనటువంటి లక్షణం. ఆ అరుదైనటువంటి లక్షణం కలిగినటువంటి ప్రతాప్ రెడ్డి గారికి మనం ఎప్పుడూ కూడా చేయూతగా ఉండాలి, ఆయనకి ప్రోత్సాహంగానూ ఉండాలి. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని, అపోలో హాస్పిటల్స్ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును కలిగి ఉన్నాయి. లక్షల కోట్ల మందికి వైద్య సేవలను అందిస్తున్నాయి. మరి
ఈ ప్రాంతంలో ఎందుకు ఇంకా వారి సేవలు విస్తరించలేదు అని అనుకుంటూ ఉండేవాడిని. ఈ మధ్య అపోలో సంస్థల నుంచి ప్రతినిధి బృందం మాతో మాట్లాడినప్పుడు కూడా సీఎం గారు, సోదరులు, అలాగే మధుసూదన్ గారు, ఇంకా ఈ సంస్థ నుంచి కొంతమంది ప్రతినిధులు మాతో మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. అపోలో విద్యా సంస్థలు కానీ, అపోలో హాస్పిటల్స్ కానీ, అపోలో మెడికల్స్ కానీ దేశానికి ఏ రకంగా ఉపయోగపడతాయో అంతకు మించి ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఈ ప్రాంతానికి చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధిగా మీకు ముందు వెనక నేను ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఈ స్థాయికి ఎదగడం అకుంఠితమైనటువంటి దీక్ష పట్టుదల ఉంటేనే సాధ్యమవుతుంది. దీక్షాపరుడైనటువంటి ప్రతాప్ రెడ్డి గారికి ఈ ప్రాంతాన్ని అభివృద్ధిమైనటువంటి సౌకర్యాలు అందించడంలో కానీ ఒక పెద్ద సమస్య కానే కాదు. కాకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి అవసరాలని మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు గుర్తించి చాలా సంతోషం. ఇక్కడ ఈరోజు ఒక శ్రీ డాక్టర్ అలిగిరి మురళీమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు సార్. పిలవగానే మీరు చెప్పినట్టుగా ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాన్ని సపోర్ట్ చేసి ఈ యొక్క లాంచ్ని అందరికి రీచ్ అయ్యేలా చేశారు సార్. దానికి మీకు మనసారా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము. నేను కొత్తగా జాయిన్ అయిన తర్వాత సార్ని కలవడానికి వెళ్ళాను ఫస్ట్ టైము. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అపోలో ప్రపంచం పరిచారు. దాన్ని మేము సీరియస్గా తీసుకున్నాము. ఇది మొదటి అడుగు అని నేను చెప్పొచ్చు. యాజ్ ఏ స్టార్ట్ మొదటి అడుగుగా చిత్తూరు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి యూరో లేజర్ని 50 లక్షల రూపాయల వ్యయంతో కొనుక్కొని వచ్చి ఈరోజు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. మొదటి రోజే మేము 10 కేసులు చేశాము. దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఇక్కడ ఎంతమందికి ఈ సేవ కావాల్సినంత ఎంతమంది అవసరం ఉందనేది తెలుస్తుంది. అలాగే ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ కూడా చేశాము. ఎవరైతే నాన్ అఫోర్డబుల్ ఉన్నారో వాళ్ళకు కూడా రాయితీలో మేము డెఫినెట్గా వైద్యం చేస్తాము. ఈ మెషిన్ ఇక్కడికి తీసుకురావడానికి, ఈ ఫెసిలిటీని ఇక్కడ ఇన్స్టాల్ చేయడానికి వ్యాపార దృక్పథంతో చేయట్లేదు, సేవా దృక్పథంతో చేస్తున్నాము. ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా, ఆరోగ్యశ్రీ కార్డు లేకపోయినా సిఎంఆర్ ఫండ్ ద్వారా అయినా, లేదా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్, వెరీ అఫోర్డబుల్. ఈ మెషిన్ ఎంతైతే ఖర్చు అవుతుందో కన్జ్యూమబుల్ అది మాత్రమే ఛార్జ్ చేసుకుని అతి తక్కువ ధరలో ఈ సేవను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఇది ఒకటే కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి మన దగ్గర పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల వైద్యులు ఉంటారు, గైనకాలజీ సేవలు కూడా ఫుల్ ఫ్లెజ్ 24/7. ఏ చిన్న బాబుకి పాపకి ఫీవర్ వచ్చినా మన నల్గొండ హాస్పిటల్ ఉంటుంది. ఎవరికైనా డెలివరీ కావాలన్నా మన నల్గొండ హాస్పిటల్ 24/7 365 days. ఇది మే నుంచి మొదలు పెడుతున్నాము. ఆల్రెడీ డాక్టర్స్ రిక్రూట్ చేశాము. ఇది కాకుండా మనకి స్పైన్ సర్జరీస్ ఇప్పటి వరకు మనం టీకేఆర్ సర్జరీస్ 900 సర్జరీస్ చేశాము. అన్ని విజయవంతమైనాయి. 100% సక్సెస్ రేట్ తోటి. ఈ స్పైన్ సర్జరీస్ కూడా మనం యాడ్ చేస్తే ఫుల్ ఆర్థో సెగ్మెంట్ మన హాస్పిటల్లో ఉంటుంది. స్పైన్ సర్జరీస్ తర్వాత వీ ఆల్సో హ్యావ్ ఎ ప్లాన్ టు స్టార్ట్ న్యూరో సర్జరీ. న్యూరో సర్జరీ ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే మన దగ్గరికి చాలా ట్రామా కేసెస్ వస్తున్నాయి. మన దగ్గర యాక్సిడెంట్ జరిగితే మన నియోజకవర్గంలో మనం చిత్తూరుకి వెళ్ళాల్సి ఉంటుంది. చిత్తూరు కూడా మనకి దూరం ఉంది, దగ్గర లేదు. 20 minutes డ్రైవ్ చేయాలి, 20 to 30 minutes. చిత్తూరులో కూడా అన్ని ఫెసిలిటీస్ లేవు. అక్కడి నుంచి మళ్ళీ మనం వెల్లూరుకైనా వెళ్ళాలి, తిరుపతికైనా వెళ్ళాలి. బట్ నల్గొండలోనే న్యూరో సర్జరీ స్థాపించాలనే ఒక ధ్యేయంతో మేము న్యూరో సర్జరీ సర్వీసెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాము. వీలైనంత త్వరగా దాన్ని కూడా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాము. న్యూరో సర్జరీ మనకి చేయాలంటే మైక్రోస్కోప్ అవసరం అవుతుంది, చాలా ఖరీదుతో కూడుకున్నది. సో దాని గురించి మేము రీసెర్చ్ చేసి ఆ ఎక్విప్మెంట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాము. ఇది కాకుండా వీ హ్యావ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ జనరల్ సర్జరీ. ప్రస్తుతానికి జనరల్ సర్జరీ మన దగ్గర నార్మల్ పద్ధతిలో చేస్తున్నాము. బట్
2 నెలల్లో లేజర్ పద్ధతితోటి కొలరెక్టల్ సర్జరీస్ చేయబోతున్నాం. అంటే సర్జరీ చేయాలంటే మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, బ్లడ్ కూడా రాదు. ఎవరికైనా కొలరెక్టల్ సర్జరీస్ ఉన్నాయంటే ప్రోక్టో లేజర్ పద్ధతితోటి, లేజర్ మెషిన్ తోటి జస్ట్ వితౌట్ ఎనీ ఇన్సిషన్, వితౌట్ ఎనీ బ్లడ్ ఆ ట్రీట్మెంట్ చేయబోతున్నాము. చిత్తూరు డిస్ట్రిక్ట్ లోనే కాదు, వెల్లూరులో కూడా లేదు, తిరుపతిలో కూడా లేదు. ప్రోక్టో లేజర్ పద్ధతిలో జనరల్ సర్జరీ, ఆల్ కొలరెక్టల్ సర్జరీస్ మనం చేయబోతున్నాం. ఇది 2 నెలల్లో రాబోతుంది. అండ్ మళ్ళీ మన ప్రీతమ నాయకుడు అలిగి మోహన్ గారి చేత దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నాము. తెలియజేస్తున్నాను. అలాగే మన నాయకుడు చెప్పినట్టుగా చెప్తున్నాను, మన తవనంపల్లి పిహెచ్సి ఉంది, దాన్ని అపోలో టేక్ ఓవర్ చేయడానికి రెడీగా ఉంది. ఉచిత సర్వీసెస్ మేము నడిపిస్తాం సార్. ఆన్ బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ స్పెషలిస్ట్ కూడా తీసుకొస్తాము. సో మీరు అనుమతిస్తే ప్రభుత్వం తరఫున మేము దాన్ని తీసుకొని మేము డెవలప్ చేసి మేము స్పెషలిస్ట్ని తీసుకొచ్చి మేము సాలరీస్ పే చేసి అన్ని మేము చూసుకుంటాం సార్. ఇది జస్ట్ ఒక స్మాల్ స్టెప్ మీరు అడిగారు కాబట్టి ఇప్పుడు నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇది మేము ప్రైవేట్గా మాట్లాడదాం అనుకున్నాను, బట్ అందరి ముందు మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి నేను కూడా అపోలో వైపు నుంచి ఈ రిక్వెస్ట్ మీకు ఈ ప్రతిపాదన మీకు పెడుతున్నాను సార్. ఓకే సార్. అండ్ అందరికీ మీడియా మిత్రులందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు 3 గంటలకు వచ్చారు. సార్కి మధ్యలో వేరే రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఇందులో శ్రీకాళహస్తి పట్టణంలోని బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాల విద్యార్థి కేతన్ శ్రీకాళహస్తి మండలంలో 589 మార్కులతో మొదటి స్థానం ర్యాంక్ సాధించారు. శ్రీకాళహస్తిలో ఆర్బీఎన్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నందు తనీష్ అనే విద్యార్థి 584 మార్కులతో 2వ స్థానం ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఎంఈఓ భువనేశ్వరి మరియు బాలయ్య ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మంచి మార్కులతో పాస్ అవ్వడానికి ముఖ్య కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షల ముందు నిర్వహించిన పరీక్షపై చర్చ కార్యక్రమాన్ని తాను వీక్షించడం ద్వారా ఎక్కడా ఎటువంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాశామని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 రోజుల పరీక్షా ప్రణాళిక విధానంతో తాము విద్యాభ్యాసం చేయడంతో నేడు అత్యంత మార్కులతో తాము విజయం సాధించామని, ఈ విజయానికి కారకులైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు తమ ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలియజేశారు. శ్రీకాళహస్తి మండలం ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడుతూ తమ మండలంలో మొదటి స్థానం ర్యాంకు మరియు 2వ స్థానం సాధించుకున్న శ్రీకాళహస్తి పట్టణంలోని హైస్కూల్ విద్యార్థులకు సత్కరించి అభినందనలు తెలియజేశామని తెలిపారు. మండలంలో 22 హైస్కూల్లో 2400 మంది పరీక్షలకు హాజరు కాగా 70% విద్యార్థులు ఉత్తీర్ణత అయ్యారని తెలియజేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి రిజల్ట్స్ రావడం జరిగింది. శ్రీకాళహస్తి మండలంలో సుమారు 22 పాఠశాలలు అంటే రెసిడెన్షియల్ స్కూల్స్ 5, వాటితో కలిపి సుమారు 22 పాఠశాలలో 10th క్లాస్ ఎగ్జామ్ సుమారు 2500 మంది అపీర్ అయ్యారు. అందులో దగ్గర కన్సాలిడేషన్ తీసుకుంటే 60-70% వచ్చిందచ్చు. కానీ ఇప్పటి వరకు తీసుకుంటే ఒక బాబు అగ్రహారం స్కూల్ రిజల్ట్ తీసుకుంటే మండలంలో అంటే రూరల్ అర్బన్ మొత్తంగా తీసుకుంటే 589 మార్క్స్ తో టాప్ లో ఉన్నారు. మండల ఫస్ట్ వచ్చినటువంటి అబ్బాయి పేరు కేతన్ అనే అబ్బాయి బాబు అగ్రహారం హై స్కూల్లో 589 మార్క్స్ తో మండల ఫస్ట్ ఉన్నాడు. నియోజకవర్గంలో కూడా ఉండొచ్చని ఆశిస్తున్నాము మన మండలం తరఫున. ఇదే విధంగా ఇదే టెంపోతో పాఠశాలలో అన్ని పాఠశాలలు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. 500 దాటిన సుమారు 60-70 మంది ఇంతవరకు మా సూచన అంచనా ప్రకారం ఉన్నారు. ఇంకా కూడా మొత్తం కన్సాలిడేషన్ తీసుకొని మేము తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ చాలా వరకు పాస్ అయ్యారు. పాస్ అయిన అందరికీ కూడా పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈ పాఠశాలలో ముఖ్యంగా 589 మార్క్స్ రావడానికి అందరూ సుమారు ఎంత సార్ పాస్ అయింది పర్సెంటేజ్ 70% ఉత్తీర్ణత సాధించడంతో పాటు మండలంలో టాప్ లో నిలబెట్టినటువంటి పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ అన్నారు. హై స్కూల్ బాబు అగ్రహారం చదువుతున్నాను. రీసెంట్ గా జరిగిన 10వ తరగతి పరీక్షలలో నాకు 589 మార్కులు వచ్చాయి. ఈ ఘనతకు కారణం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు 100 days ప్రోగ్రామ్ పెట్టిన వల్ల మరియు ఉపాధ్యాయులు మా మీద తీసుకున్న కేరింగ్ వల్ల. ఉపాధ్యాయులు అనేదే లేకపోయింటే మేము ఎంత ఘనతకు కారణం అయి ఉండే వాళ్ళం కాదు. వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఒక్కటి ఆ ఎగ్జామ్లో వచ్చాయి. కాబట్టి ఉపాధ్యాయుల్ని ఫాలో అయితే చాలు. నాకు సపోర్ట్ చేసిన అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇందులో శ్రీకాళహస్తి పట్టణ జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులు 584, 572, 567, 162 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 118 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్టు పాఠశాల హెచ్ఎం రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు 73% మంది ఇంతటి విజయం సాధించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన పాఠశాల ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు. అందరికీ నమస్కారం. 24, 25 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాల్లో మా పాఠశాలలోని తనీష్ అనే విద్యార్థి 584 మార్కులతో మొట్టమొదటి స్థానాన్ని సంపాదించినందుకు విద్యార్థుల్ని అభినందిస్తూ, అలాగే ఆ విద్యార్థుల యొక్క కృషికి సహాయ సహకారాలు అందించినటువంటి మా అధ్యాపక బృందానికి అందరికీ కూడాను నా యొక్క నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే వారి పేరెంట్స్ కూడాను ఎంతో చక్కగా నైట్ విజన్స్కి వెళ్ళినప్పుడు కూడాను ఫలితాలను సాధించి పిల్లల్ని సరి అయిన క్రమంలో చదివించడం ద్వారా మంచి ఫలితాలు సాధించగలిగాము. 162 మెంబర్స్ ఎగ్జామ్ రాయగా 121 మెంబర్స్ పాస్ అయ్యారు. 75%తో మా పాఠశాల ఈనాటి ఎస్ఎస్సి ఫలితాల్లో ఉంది. అలాగే 584, 572, 567 అలా పిల్లలందరూ కూడాను మంచి మార్క్స్ తీసుకొచ్చినందుకు దీనికి కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి మీ తరఫున అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తాను. తనీష్ రాజ్ మోసెస్. నేను గత సంవత్సరం జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 584 మార్కులు స్కోర్ చేయగలిగాను. నేను ఇలా స్కోర్ చేయడానికి ఇంత సక్సెస్ఫుల్గా నేను అవడానికి నాకు ఎక్కువ సహాయం చేయగలిగింది ఎవరంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 100 days యాక్షన్ ప్లాన్ వల్ల మేము చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చదవగలిగాము. అలాగే మా పాఠశాలలోని ఉపాధ్యాయులు మమ్మల్ని ఎక్కువ కేరింగ్ తీసుకొని ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఎలా చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా రాయాలి ఎగ్జామ్లు అని చెప్పేసి మమ్మల్ని ఎక్కువ ప్రోత్సహించి మాకు అన్నీ చెప్పారు. అలాగే మేము ఇంతలా మంచిగా రాయడానికి కారణం గవర్నమెంట్ చాలా మాకు సహాయం చేసింది, చాలా పథకాలను ప్రవేశపెట్టింది, మాకు ఎంతో సహాయం చేసింది గవర్నమెంట్. అలాగే మా స్కూల్లోని ప్రధానోపాధ్యాయులు గారు మమ్మల్ని పర్సనల్గా తీసుకొని మమ్మల్ని కేరింగ్ చూపించు నైట్ విజన్స్ కూడా మమ్మల్ని మా ఇళ్ళకి విజిట్ చేస్తూ మమ్మల్ని ఎప్పుడు ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఎప్పుడు మమ్మల్ని చూసుకుంటూ ఎలా చదవాలి, ఎక్కడ చదవాలని చెప్పి ఎక్కువ దోహదపడింది మా హెచ్ఎం మేడం గారు. అలాగే ప్రైవేట్ పాఠశాలలో అయితే మీకు చదువు ఎక్కువే లభిస్తుంది, కానీ నైతిక విలువలు కానీ సమాజంలో ఎలా ఉండాలనేది ఎవరు నేర్పించారు. గవర్నమెంట్ పాఠశాలలో అయితే చదవడానికి ఎక్కువ దోహదం చూపిస్తారు. అలాగే నైతిక విలువలు, సమాజంలో ఎలా బతకాలి, ఫ్యూచర్లో ఎలా బతకాలి అని ఎక్కువ నేర్పిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఎక్స్పీరియన్స్ కలిగిన టీచర్లు ఎంతో మంది పనిచేస్తున్నారు. కాబట్టి ప్రైవేట్ పాఠశాలలు వద్దు, గవర్నమెంట్ పాఠశాలలే ముద్దు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. శ్రీకాళహస్తిలోని బాబు అగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించిన విద్యా అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.